అందరికీ నమస్కారం. సాధారణంగా డైరెక్టర్స్ మేము జర్నలిస్ట్కి ఫోన్ చేసి సార్ రేపు పొద్దున్న ప్రెస్ మీట్ ఉంది లేదా ప్రమోషన్ ఉంది తప్పకుండా రావాలి అని అడగడం అలవాటు. నాకు శివగారు ఫోన్ చేసి నాది ఉంది ప్రెస్ మీట్ మీరు రండి అని చెప్పారు. శివగారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. సాధారణంగా ఇండస్ట్రీలో చాలామంది మన ప్రయాణంలో ఫస్ట్ ఉన్నట్టు తర్వాత ఉండదండి. అది డైరెక్టర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, టెక్నీషియన్స్, ఆర్టిస్టులు ఎవరైనా. బట్ చాలా కొద్ది మంది మాత్రమే సంవత్సరాలు గడుస్తున్నా వాళ్ళ ప్రవర్తనలో కానీ, వాళ్ళ నడవడికలో కానీ, వాళ్ళ మాటలో కానీ ఇప్పటికీ మార్పు ఉండదు. అలా మార్పు ఉండకుండా ఉన్న వాళ్ళలో నేను చూసిన వాళ్ళలో శివ ద బెస్ట్. సో తను ప్రొడ్యూస్ చేస్తున్నాడు అంటే ఇప్పుడు ప్రతి సినిమా రిలీజ్ అవగానే ఫ్రైడే రివ్యూస్ చెప్తుంటాడు. ఈ సినిమాలో ఈ లోపం ఉంది, ఆ లోపం ఉంది, అలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు అని. మన డైరెక్టర్స్ అందరికీ ప్రొడ్యూసర్ సినిమాలు తీసే వాళ్ళకి అనిపిస్తుంది ఆ రివ్యూస్ చెప్తున్నారు, వీళ్ళ సినిమా తీస్తే తెలుస్తుంది వీళ్ళకి అని. బట్ తను సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడంటే డెఫినెట్గా అందులో లోపాలు ఏమి లేకుండా చూసుకుని రేపు మేమందరం విమర్శించుకుని ఉండేలా సినిమానే తీసుకుని ఉంటాడని అనుకున్నాం. బట్ ట్రైలర్ చూసాక అది నిజం అనిపిస్తుంది. డెఫినెట్గా ఇది చాలా మంచి సినిమా అవుతుంది, పెద్ద హిట్ అవుతుంది. సత్య టైటిల్ కూడా సెంటిమెంట్ ఉంది. కమల్ హాసన్ గారు, సురేష్ కృష్ణ గారు చేసి సినిమా తెలుగులో డబ్బింగ్ దాని టైటిల్ సత్య సూపర్ హిట్. నెక్స్ట్ రామ్ గోపాల్ వర్మ గారు చేసిన సినిమా టైటిల్ సత్య పెద్ద హిట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మధుర శ్రీధర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాము.